Hello all, welcome to Anshus Mom Vlogs. Welcome to one more short video. My name is Padmalata Sanala. I am living in Bangalore. Welcome to part 3 of my experiences in Bangalore. సో ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి ఫస్ట్ ఆబ్వియస్లీ అంతా హిల్ అంతా సెట్ అయిపోయింది. బట్ నాకు ఇక్కడ కన్నడ రాదు, వన్ వర్డ్ కూడా రాదు. తెలుగు వచ్చు, ఇంగ్లీష్ వచ్చు, హిందీ వచ్చు, ఈ వీటిలో ఏదైనా మేనేజ్ చేసేయగలను కానీ బట్ కన్నడ మాత్రం రాదు. సో ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ 1 వీక్ మా హస్బెండ్తో వెళ్ళేదాన్ని, బికాస్ చుట్టుపక్కల నాకేం తెలియదు కాబట్టి ఆయనతో వెళ్ళి తెచ్చుకునేదాన్ని. తర్వాత రిలయన్స్కి వెళ్ళేదాన్ని, బికాస్ అక్కడ వాళ్ళందరికీ ఇంగ్లీష్ వస్తుంది. స్కానర్ పేమెంట్స్, రిలయన్స్, డిమార్ట్ వీటితో మేనేజ్ చేసేదాన్ని గ్రోసరీస్కి. తర్వాత వెజిటేబుల్స్కి వచ్చేసరికి మా ఇంటి దగ్గరికి రోజు ఒక ఆయన వచ్చేవాడు. సో ఆయనకి తెలుగు వచ్చు ఆబ్వియస్లీ. సో ఆయనకి తెలుగు వచ్చు కాబట్టి పెద్ద ఇబ్బంది అనిపించలేదు. ఒక 6 months వరకు ఇట్లాగే చేశాను. తర్వాత ఈ 6 monthsలో కూడా నేను వీడియోస్ చూసాను, యూట్యూబ్ వీడియోస్, లాంగ్వేజ్ యాప్స్ ఇవన్నీ యూజ్ చేశాను అనమాట. లాంగ్వేజ్ యాప్స్ ఏమైనా కావాలంటే కమెంట్ చేయండి, కమెంట్ చేస్తే ఖచ్చితంగా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను వాటిని. సో ఇలాగా ఇంకొక 6 months. సో రావట్లేదు అయ్యి మనకి తెలిసిన అంటే అప్పుడు 6 months తర్వాత వాళ్ళు చెప్పేది నాకు అర్థం అవ్వడం మొదలు పెట్టింది, కానీ నేను మాట్లాడలేకపోయేదాన్ని. నేను రిప్లై అంటే ఏమైనా తప్పు అయిపోద్దేమో అని చెప్పి రిప్లై లేకపోయేదాన్ని. సో 1 year తర్వాత నేను ప్రెగ్నెంట్గా ఉన్నాను. సో ఆబ్వియస్లీ అన్నీ ఇంకా ఆన్లైన్ ఆర్డర్స్ అయిపోయినాయి, జొమాటో, జెప్టో, బ్లింకిట్. సో ఇవే అయిపోయినాయి అనమాట ఏదైనా. సో పెద్ద కష్టం అనిపించేది కాదు. ఆ తర్వాత అంశుతో ప్రెగ్నెంట్గా ఉండి నేను ఒక 1 year 1.5 year ఆంధ్రాకి వచ్చేసాను. 1.5 year అని చెప్పనులే కానీ 1 year ఖచ్చితంగా ఆంధ్రాలోనే ఉన్నాను. సో దాని తర్వాత వచ్చి అంశుకి ఒక 6 months అయిపోయి నేను మళ్ళీ బెంగళూరు వచ్చిన తర్వాత, సో నాకు ఆపోజిట్ నేను ఒకే ఏరియాలో దగ్గర 4 years ఉన్నాను, ఇంద్రానగర్లోనే. సో ఇప్పుడు ఈ ఏరియా చేంజ్ అయ్యాను తర్వాత విషయం. సో అక్కడ నాకు ఎదురింట్లోనే 10th class చదివే ఒక అమ్మాయి ఉంటుంది. తన పేరు తనిషశ్రీ. హలో. సో తనకి హలో చెప్తున్నాను. సో తన పేరు తనిషశ్రీ అనమాట. తను 10th class చదువుతుంది. బేసిక్గా ఏంటంటే మనము పెద్దోళ్ళతో మాట్లాడితే మనం తప్పు అయిపోతే ఏమైనా అనిపిస్తుంది కదా. సో నేను తన దగ్గర నేర్చుకున్నాను. సో నేను నా ప్రాక్టికల్ నాలెడ్జ్ అంతా తన మీద తోస్తాను అనమాట. చాలా తప్పులు చేశాను, కానీ అక్క అలా కాదు, ఇలా కాదు, అలాగా మాట్లాడాలి అని చెప్పేదనమాట. సో ఎస్, ఫైనల్గా తనతో ఇప్పుడు కూడా తనతోనే నేను ఫ్లూయెంట్గా కన్నడలో టక మాట్లాడగలుగుతాను. సో దట్ ఏదైనా ఇప్పటికీ మీకు కన్నడ పూర్తిగా వచ్చా అంటే ఎస్, ఒక 70 to 80% కన్నడ వచ్చు నాకు. సో మిగతా ఆ 20% ఏంటంటే మరీ అంత ఫ్లూయెన్సీలో వెళ్ళలేము మనము. ఎంతైనా అంటే యాస ఉంటుంది కదా, వాళ్ళ వే ఆఫ్ లాంగ్వేజ్ కమ్యూనికేషన్ వేరేలాగా ఉంటుంది. సో నేను ఒక 10th class అమ్మాయి దగ్గర కన్నడ నేర్చుకున్నాను. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. డోంట్ ఫర్గెట్ టు కమెంట్ ఇఫ్ యూ హ్యాడ్ ఎనీ